కానీ అమలుకు సంబంధించి నిశ్చయితుడై కేవలం ఎంతవరకు మీ అవినీతి బాగోతాలు కట్టించులో ప్రయత్నం చేసిన తప్ప ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మరి సాధించడంలో మీరు వైఫల్యం చెందిందని చెప్పక తప్పదంటూ నేను ఐటీఐఆర్ ప్రాజెక్టే కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ సో బిగ్ ప్రాజెక్ట్ ఏదైతుందో సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఏదైతుందో మొత్తం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్ ఐటీఐఆర్ మరి ఆనాడు యూపీఏ ప్రభుత్వం దురదృష్టితోని హైదరాబాద్ కేంద్రంగా మంజూరు చేస్తే కేవలం కేసీఆర్ ఏదైతుందో తన వైఫల్యంతో ఒకవైపు కేంద్రం ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం సరే ఆనాడంటే ఈనాడైనా మోడీ గారితో అంతగాతో కూడా నీ హక్కులు పరిరక్షించలేకపోయిందని చెప్పంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఉద్యమ పార్టీగా మీరు భావించడం ఇక మానుకోండి నేను చెప్పంటుండే ఏమనంటే మేము కేంద్రం మెడల్ వంచి తెలంగాణ సాధించడం నువ్వు నిజంగానే కేంద్రం మెడల్ వంచి తెలంగాణ సాధించిన అయితే నువ్వు ముఖ్యమంత్రి ఉండేది ఇస్తున్నదో నీ హక్కులో పరిరక్షించుకోలేకపోయిన దాని సంగతి అయితే వాస్తవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబడడం అంటే అలాంటి యూపీఏ చైర్పర్సన్ ఇక్కడ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఒక ఆకాంక్షతోని ఇవాళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మ త్యాగాలు బలిదానాలు చేసుకుంటుంటే వాటికి నిలుపుదల చేయాలని చెప్పని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది సీమాంధ్రలో ఉండి కోల్పోతుందని ఊహించి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి. కొద్దిగా వాస్తవికతతో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే విధంగా ఇకనైనా ఏదైతుందో ఇవాళ ఇంకా కూడా మీరు అధికారం ఉన్నట్టు భావిస్తున్నట్టు చెప్పాలనిపిస్తుంది. అయినా శాసనసభలో కేటీఆర్ యొక్క తీరు ప్రవర్తన చూస్తుంటే శాసనసభ ఇంకా కూడా వాళ్ళే మరి ఆధిపత్యం కొనసాగింపజేసే విధంగా సభను మరి అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం సభను శాసించాలని ప్రయత్నం చేయడం దురదృష్టకరం చెప్పంటాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో అయినా మీరు కేటీఆర్ గారే కానీ హరీశ్రావు గారే కానీ కొంత మీ ఆలోచన విధానం ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని చెప్పని కోరుతున్నాం. అరే నాన్న ఆమె పట్టుకపోయింది, ఆమె మర్చిపోయినట్టుంది, కవిత గారు మర్చిపోయినట్టున్నారు. వీళ్ళ గతంలో ఏదైతుందో ఇదే శాసన మండలి సభ్యులను గౌరవ శాసనసభ చైర్మన్ గారు ఏదైతుందో కాళేశ్వరం తుప్పేరు తీసుకుపోయి బస్సులు పెట్టి తీసుకుపోయింది అంటూ నేను కాళేశ్వరం టూరిస్ట్ స్పాట్ చేసిందే వాళ్ళు. ఇదేదో ఇది కేవలం రాజకీయ కోణంతో మీ విచారణకు ఆదేశింపజేయడం లేదు. వాస్తవాలు గ్రహించండి, వాస్తవాలు పరిశీలించండి అనే భావనతో ఏదైతే సీఎం గారు పేర్కొన్నారు. అది మీరు చేస్తున్నావు మీకు అది గొప్పగా కనబడుతుంది. ఇదే సేమ్ పీపుల్ ఇదే శాసనమండలి సభ్యులు ఏదైతుందో వీళ్ళు కాళేశ్వరం సందర్శనార్థం తీసుకుపోయిండు. వీళ్ళు ఆ గొప్పతనం చూపెడదామని చెప్పని ఇవాళ ఏదైతుందో అది ప్రాజెక్టు కుంగిపోయిన తర్వాత వీళ్ళ వాస్తవాలు వెలిక్కి వచ్చినాక దాని వైఫల్యం వెలిక్కి వచ్చినాక అది ఎక్కడ బహిర్గతమవుతుంది, చర్చిస్తుంది ప్రజల్లో. దానికి మొగం చాటు చేసుకుంటున్నారు చెప్పంటున్నారు. ఎందుకమ్మా మొగం చాటు చేసుకోవటం అని ఉరుకులాడు కూడా పోయి చూసారు కదా మీరే. ఇవాళ ఉన్నది వాస్తవం గ్రహిస్తే తప్ప చూస్తే తప్పకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం వీళ్ళ వాస్తవాలు వెలిక్కి రావాలి. ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా ప్రవర్తించడం లేదు. యావత్ తెలంగాణ సమాజానికి ఏదైతుందో వీళ్ళు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారని కానివ్వండి, అది రూపభూయిష్టంగా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్మాణ లోపంతో ఏదైతుందో దాన్ని చేపట్టబడి జరిగిన ఒక వాస్తవం వెలికి రావటానికి సమాజం గమనించాలి. తెలంగాణ సమాజం ఆ దృష్టితో ఏదైతే వారు పేర్కొన్నారు. ఎనిడే తప్పకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తవాలు వెలికి వస్తాయి. దాని బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పని కూడా పేర్కొంటున్నారు. థ్యాంక్ యూ.